slow. I see the fire in your eyes. It makes me feel it takes me. సో హలో ఎవరైనా ఈరోజు మన వీడియోలో అలైట్ మోషన్లో ప్రిసెట్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. అంటే మనం ఏదైనా ఒక ప్రిసెట్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ ప్రిసెట్ అనేది డైరెక్ట్ అలైట్ మోషన్ యాప్కి అయితే ఇంపోర్ట్ కావట్లే, ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ మనకైతే అక్కడ ఇన్స్టాల్ అలైట్ మోషన్ యాప్ అని చూపిస్తుంది. సో అట్లా కాకుండా డైరెక్ట్గా అలైట్ మోషన్ యాప్కి ఎలా ఇంపోర్ట్ చేయాలో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు స్క్రోల్ చేసేయండి. సో ఇట్లా మీరు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రిసెట్ లింక్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయకండి. సో క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఈ లింక్ని క్లిక్ చేసి పట్టుకోండి ఇట్లా. సో ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే లింక్ అనేది కాపీ అవుతుంది. సో చూసిరు కదా, మనకి లింక్ అయితే కాపీ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిళ్ళు, ఫస్ట్ మీరు వీడియో ఓపెన్ చేసిళ్ళు, నెక్స్ట్ లింక్ కాపీ వేసుకున్నాం, దాని తర్వాత మనం అయితే మొత్తం అయితే బ్యాక్ వచ్చేసినాం. సో లింక్ కాపీ అయింది కదా, ఇప్పుడు మీరు నోట్స్ అయితే ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఉంటాయి కదా మొబైల్లో, సో అది ఓపెన్ చేయండి. సో ఒక న్యూ నోట్ అయితే తీసుకోండి. ఇంతకుముందు మీరు కాపీ వేసుకున్న లింక్ని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది అండ్ నోట్ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రిసెట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ మనకైతే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అండ్ అలాగే క్రోమ్ ఇట్లా అన్నీ చూపిస్తుంది. జస్ట్ మీరు ఏం చేయకుండా ఇక్కడ మనకు అలైట్ మోషన్ కూడా చూపిస్తుంది కదా, సో అలైట్ మోషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ఒక పాపప్ అయితే వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇంపోర్టింగ్ అని వస్తుంది కదా, జస్ట్ మీరు వెయిట్ చేస్తే మనకైతే ప్రిసెట్ అనేది మొత్తం కూడా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీద నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇట్లా ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ అయింది. సో ఇట్లా మీరు ఏదైనా ఒక ప్రిసెట్ని అయితే జస్ట్ మీరు కాపీ వేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ వేసుకోండి. దాని తర్వాత లింక్ మీద క్లిక్ చేసి అలైట్ మోషన్లోకి అయితే వస్తుంది. సో ఇట్లా మీరు మొత్తం అయితే ఎడిట్ చేసుకొని దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి, అయిపోతుంది. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.